అందరికీ నమస్కారం. నా పేరు అక్షర. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మన ఆరోగ్యానికి ఎంతో మంచి అయిన సద్దన్నం ఎలా తయారు చేయాలో చెప్తాను. మనం ముందే రాత్రి మిగిలిన అన్నంని ఇలా ఒక గిన్నెలో పెట్టుకోవాలి, లేకపోతే మట్టి పాత్రలో. మనకి కావలసిన పదార్థాలు: సన్నగా మనం ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి, మనం మిరపకాయ కావాలి, ఇంకా ఉప్పు, కొంత నీళ్ళు, పెరుగు మరియు పాలు. మనం పాలుని ఎలా పెరుగుగా చేస్తామో అలాంటి గోరువెచ్చని పాలు పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందు ఈ అన్నంని మనం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ సన్నగా తిరిగిన ఉల్లిపాయలు వేయాలి దీనిలోకి. తర్వాత మనం చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఇంత పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని పాలు వేసుకోవాలి దీనికి. మనం పెరుగు కూడా వేసుకోవాలి. దాని తర్వాత కొంత నీళ్లు వేసుకోవాలి. చూడండి, ఇంత చూడండి, కొంచెం మొత్తం పోసేయాలి మనం. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో మంచి అయిన సద్దన్నం రెడీ అయింది. మనం కొంచెం రుచి చూద్దాం. రేపు పొద్దున్నకి ఇది తయారీ అయిపోతుంది. మళ్ళీ రేపు పొద్దున రుచి చూద్దాం. ఇప్పుడే బాగుందంటే ఇంకా పొద్దున్నకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొద్దున్నకి చూస్తే ఇది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యానికి చాలా 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 మంచిది. సో ఎప్పుడైనా మీ ఇంట్లో అన్నం మిగిలితే వేస్ట్ చేయకండి. ఇలా సద్దన్నం చేసుకొని పొద్దున తినేయండి.